కార్పొరేట్ రాసలీలలు కోర్టుకెక్కాయి. ఇటీవల అమెరికాకు చెందిన అతిపెద్ద బ్యాంకు మార్గన్ చెస్కు చెందిన ఒక లేడీ ఎగ్జిక్యూటివ్ ఇండియాకు చెందిన ఒక యువకుడిపై లైంగిక దాడి చేయడమే కాకుండా జాతి వివక్ష చూపించారని జేపీ మార్గన్పై మాజీ ఉద్యోగి చిరాయ్ రాణా ఆరోపణలు చేశారు. ఈ కేసు గ్లోబల్ మీడియాలో పెనుదుమారాన్ని రేపింది. ప్రైమ్ 9 కూడా ఈ కేసుకు సంబంధించి ఒక కథనాన్ని ప్రసారం చేసింది. అయితే తాజాగా బ్యాంకు యాజమాన్యం చిరాయు రాణాతో రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. విషయం కోర్టు దాకా వెళితే బ్యాంకు పరువు బజారుకెక్కుతుందని భావించి మిలియన్ల డాలర్ల పరిహారం ఇవ్వడానికి బ్యాంకు అంగీకరించింది. అయితే రాణా మాత్రం $20 మిలియన్ తగ్గేదే లేదంటున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం తెలుసుకుందాం. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో జేపీ మోర్గాన్ చేస్ అగ్రస్థానంలో ఉంది. అది కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యాంక్. ఈ బ్యాంక్ కొన్ని విలువలను పాటిస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఒక ఎపిసోడ్ వల్ల బ్యాంక్ పరువు కాస్త బజారుకెక్కే పరిస్థితి ఏర్పడింది. బ్యాంక్లో పనిచేసే ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లోర్నా హస్దీని అనే యువతి భారత సంతతికి చెందిన ఓ యువకుడు అదే బ్యాంక్లో ఆమెకు జూనియర్గా పనిచేస్తున్నాడు. అయితే లోర్నా అతడిపై లైంగిక దాడి చేసిందని, లైంగిక కోరికలను ప్రేరేపించేందుకు వయగ్రా లాంటి టాబ్లెట్ ఇచ్చి అతడితో తమ కామ వాంఛను తీర్చుకుందనేది రాణా ఆరోపణ. తనను సెక్స్ స్లేవ్గా వాడుకుందని, జాతి వివక్ష చూపించిందని, తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, తాను చెప్పినట్టు వినకపోతే బోనస్ కట్ చేస్తానని బెదిరించి తనను లొంగదీసుకుందనేది చిరాయు రాణా వాదన. కాగా రాణా తనకు న్యాయం చేయాలని కోర్టుకెక్కాడు. అయితే ఈ విషయం జేపీ మోర్గాన్ టాప్ బాస్ వరకు వెళ్ళింది. దీంతో రాణాతో రాజీ కుదుర్చుకోవాలనుకున్నారు. ఆయనకు మిలియన్ల డాలర్లు పరిహారం ఇస్తామని, కోర్టులో కేసును ఉపసంహరించుకోవాలని కోరినట్లు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక వార్తను ప్రచురించింది. ఇక బ్యాంక్ కూడా కోర్టుకెళ్లి దీర్ఘకాలం పాటు న్యాయ పోరాటం చేసే బదులు 1-to-1 కూర్చుని కేసు పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే బాధితుడు రాణా న్యూయార్క్ కోర్టులో లోర్నాపై దావా వేశాడు. తన బాస్ తనపై లైంగిక దాడి చేసిందని, వేధింపులకు గురి చేసిందని, పక్షపాతం చూపించిందని ఆయన దావాలో పేర్కొన్నాడు. కాగా దీనిపై వాల్ స్ట్రీట్ జర్నల్ లోతుగా పరిశోధన జరిపింది. ఇక చివరకు తేలిందేంటంటే బ్యాంకు రాణాతో రాజీకి రావాలనుకుంది. కేసును ఉపసంహరించుకుంటే మిలియన్ల డాలర్లు ఇస్తామని ఆఫర్ చేసింది. అయితే రాణా మాత్రం తనకి పరిహారం సరిపోదని, $20 మిలియన్ల కావాలని డిమాండ్ చేశాడన్న వార్తలొచ్చాయి. కాగా రాణా న్యూయార్క్ స్టేట్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసి కేసులో కొన్ని కరెక్షన్స్ కోసం ఉపసంహరించి తిరిగి ఫైల్ చేశాడు. తను విధుల్లో ఉన్నప్పుడు లోర్నా హస్దీని లైంగిక దాడులు చేసిందని, సెక్స్ స్లేవ్గా వాడుకుందని, బెదిరింపులకు పాల్పడిందని, జాతి వివక్ష చూపించిందని, తన కోరికలను తీర్చకపోతే తనకు రావాల్సిన బోనస్లు, ఇతర బెనిఫిట్స్ రాకుండా చేస్తానని బెదిరించారని రాణా పిటిషన్లో ఈ వివరాలు పొందుపరిచారు. కాగా రాణా ఈ కేసులో తన పేరు జాన్ డోయిగా పేర్కొన్నాడు. లోర్నా తన హోదాను అడ్డుపెట్టుకుని తనను వేధింపులకు గురి చేశారని, ఆమె లైంగిక కోరికలను తీర్చకపోతే తన కెరీర్ నాశనం చేస్తానని బెదిరించారనేది రాణా ఆరోపణ. విషయం కాస్త జేపీ మోర్గాన్ యాజమాన్యానికి చెవిలో చేరడంతో బ్యాంక్ పరువు కాస్త బజారుకెక్కుతుందని భావించి వెంటనే రాణాతో రాజీ కుదుర్చుకోవడానికి దిగింది. కేసును ఉపసంహరించుకోవాలని, మిలియన్ల డాలర్లు పరిహారం ఇవ్వడానికి అంగీకరించింది. అయితే ఇరువురి మధ్య సంప్రదింపులు ఓ కొలిక్కి రాలేదని, రాణా ఈ మొత్తం సరిపోదని తెగేసి చెప్పాడని వాల్ స్ట్రీట్ కథనాన్ని ప్రచురించింది. అయితే తాజా పరిణామాలపై సెటిల్మెంట్ కు సంబంధించి జేపీ మోర్గాన్ అధికార ప్రతినిధి బ్రియాన్ మార్చోని కూడా స్పందించారు. రాజీ చర్చలను ఆయన ధృవీకరించారు. న్యాయపరమైన వివాదాల వల్ల అనవసరంగా కాల వ్యవధితో పాటు ఆర్థిక భారాన్ని నివారించడానికి ప్రస్తుతం పరువు నష్టం దావా నుంచి తమ ఉద్యోగికి అండగా నిలవడానికి తాము ఒప్పందానికి రావడానికి ప్రయత్నించామని ఆయన వివరించారు. ఇక జేపీ మోర్గాన్ వాదన విషయానికొస్తే రాణా చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని, ఇప్పటికీ తాము బలంగా నమ్ముతున్నామన్నారు. రాయిటర్స్ వార్తా సంస్థ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. మాజీ ఉద్యోగి రాణా చేస్తున్న ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని, అంతర్గతంగా జరిగిన దర్యాప్తులో ఇది తేటతెల్లమయ్యిందని రాయిటర్స్ వార్తా సంస్థ కూడా వెల్లడించింది. కాగా అంతర్గత విచారణలో పాల్గొనడానికి రాణా నిరాకరించారని జేపీ మోర్గాన్ రాయిటర్స్ కు తెలిపింది.
ఇక రాణా న్యాయవాది డేనియల్ కైజర్ బ్యాంకు వైఖరిని తప్పుబడుతున్నారు. ఉద్యోగ సంబంధిత వ్యాజ్యాల న్యాయవాదిగా తనకు 30 ఏళ్ల అనుభవం ఉంది. రాణా ఆరోపణలన్నీ అభూత కల్పనలని నమ్మితే యాజమాన్యం మిలియన్ల డాలర్లు ఎందుకు ఆఫర్ ఇస్తుందని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నాడు. కాగా రాణా 2024లో జేపీ మోర్గాన్లో లెవరేజ్డ్ ఫైనాన్స్ టీంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా చేరిన తర్వాత లోర్నా వేధింపులు ఎక్కువయ్యాయని రాణా న్యాయవాది రాయిటర్స్ వార్తా సంస్థకు వివరించారు. ఇక రాణా ఆరోపణల విషయానికి వస్తే లోర్నా హస్దీని కార్యాలయంలోనే విధుల్లో ఉన్నప్పుడు తనపై లైంగిక దాడి చేసిందని, తాను ఎదురు తిరిగితే బెదిరించేదని ఆరోపించాడు. తన దాబాలో తనను లైంగికంగా వేధించడమే కాకుండా దక్షిణాసియాకు చెందిన వాణ్ణి కాబట్టి తనపై జాతి వివక్ష చూపించిందని వేధించారని పేర్కొన్నాడు. లైంగిక చర్యల్లో పాల్గొనడానికి ముందు రోహిప్నాల్తో పాటు వయగ్రా ఇచ్చి మత్తులో దించి ఆమె తన కామవాంఛను తీర్చుకున్నారని రాణా ఫిర్యాదులో వివరించాడు. అయితే దావా కరెక్షన్లో ఇద్దరు అనామక సాక్షులు కూడా కరెక్షన్లో జత చేశారు. ఒకానొక సమయంలో లోర్నా అతడికి దగ్గరికి వస్తున్నప్పుడు అతడు అభ్యంతరం చెప్పడం తాము చూశామని సాక్షులు చెప్పారని ది సన్, ది డైలీ మెయిల్ కూడా పేర్కొన్నాయి. అయితే రాణా తనకు జరిగిన అన్యాయం గురించి గత ఏడాది మేలో యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే బదులుగా తననే బెదిరించారని, వేధింపుల గురి చేయడమే కాకుండా తనను బలవంతంగా సెలవుల్లోకి వెళ్లాలని కోరారని రాణా వాదిస్తున్నాడు. తనకు అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ యాక్సెస్ లేకుండా చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఇక ఆఫీస్కు రావద్దని బెదిరించడమే కాకుండా జాతీయహంకార దూషణలకు దిగినట్టు రాణా చెప్పాడు. ఇక జేపీ మోర్గాన్తో పాటు హస్దీని రాణా ఆరోపణలను ఖండించారు. హస్దీని లాయర్లు కూడా లోర్నా రాణాతో ఎప్పుడు డేటింగ్ చేయలేదు, అతడిపై లైంగికంగా కానీ రొమాంటిక్గా కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అతడికి ఎప్పుడు డ్రగ్స్ ఇవ్వలేదు, అతడు పూర్తిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, లోర్నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమె లాయర్లు రాణాపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. కాగా బ్యాంక్ అంతర్గత విచారణలో ఆమె ఈమెయిల్స్, రివైజన్లు, రికార్డులను పరిశీలిస్తే రాణాతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తేలిందని జేపీ మోర్గాన్ కూడా వాదిస్తోంది. కాగా హస్దీని ఇప్పటికీ జేపీ మోర్గాన్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. కాగా ఈ కేసు రోజు రోజుకు వివాదంగా మారుతోంది. రాణాపై కొత్త ఆరోపణలు వస్తున్నాయి. తన తండ్రి చనిపోయాడని చెప్పి పెయిడ్ లీవ్ను పొడిగించుకున్నాడని న్యూయార్క్ పోస్ట్ ఒక వార్తను ప్రచురించింది. అది కాకుండా రాణాకు లోర్నాకు అసలు సంబంధం లేదని, రాణా నేరుగా హస్దీనికి రిపోర్టు చేయడని, అతడికి వేతనంతో పాటు అతడి బోనస్లు, ప్రమోషన్లు లోర్నా హస్దీని చేతిలో లేవని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కాగా ఈ కేసు అమెరికా మీడియాలో పెను దుమారం రేపుతోంది. ఈ కేసులో అతిపెద్ద బ్యాంకు చెందిన ఎగ్జిక్యూటివ్ల వ్యక్తిగత వ్యవహారాల కారణంగా మీడియా ఫోకస్ ఈ కేసుపై పడింది. కాగా లోర్నా గత 15 సంవత్సరాల నుంచి బ్యాంకులో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థిని. ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి వివాదాలు లేవు. ప్రస్తుతం ఈ కేసు ప్రజలను బాగా ఆకర్షిస్తోంది. ఈ కేసు ప్రారంభ దశలోనే ఉంది. ఈ కేసులో రాజీ కుదరకపోవడంతో న్యాయ పోరాటం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇండియాకు చెందిన రాణా లాంటి కొంతమంది వ్యక్తులు అమెరికాలో టాప్ ఎగ్జిక్యూటివ్లను లోబర్చుకొని వారితో తమ కోరికలు తీర్చుకున్నాక వారిని బ్లాక్మెయిల్ చేసి వీలైనంత డబ్బు దండుకోవాలని చూస్తున్నారంతా కూడా వినిపిస్తోంది. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో, ఎవరికి అనుకూలంగా వస్తుందో వేచి చూడాల్సిందే.